మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. మహాదేవ నమస్కారం. గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, పరాభవ నామ సంవత్సరం ఏప్రిల్ మాసం కుంభరాశి వాళ్ళకి ప్రస్తుత కాలం ఏ విధంగా ఉంటుంది? ఎదురయ్యే లాభ నష్టాలు, కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ యొక్క విశ్వావాసు నామ సంవత్సరం అయిపోయింది, పరాభావ నామ సంవత్సరంలోకి ఎంటర్ అయినాము. మరి కుంభరాశి వారికి విజయాల అపజయాల అనేటువంటి విషయాలను చూద్దాం. మరి గడిచిన రోజులు అంటే సుమారుగా 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా వ్యవస్థ బాగా లేదు ఈ యొక్క కుంభరాశి వారికి. ఎందుకంటే అబద్ధాన్ని కూడా ఇది నిజము అని చెప్పేటువంటి సందర్భాలు కొన్ని ఏర్పడి, కొన్ని చేయని తప్పులకు మాటలు పడడము, కొన్ని అపనిందలు, ఎన్నో ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్, ఆపరేషన్స్ జరగడాలు, అదేవిధంగా రీసెంట్గా భార్యాభర్తలలో గొడవలు అని చెప్పి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కుంభరాశి వారు. పాపం మంచిగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాము, ఆ సడన్గా కొలాప్స్ కంపెనీ, మేమేం చేయాలో అర్థం కాలేదు. ఈ విధంగా ఉద్యోగంలో నుండి ఆల్ ఆఫ్ సడన్గా తీసేశారు, కనీసం చెప్పని కూడా చెప్పకుండా మీరు ఈ టైంలో వెళ్ళిపోండి, మీరు ఇట్లా అనే విధంగా చెప్పడం జరిగింది అన్నట్టుగా. ఒకటి రెండు అని కాదు, అన్నదమ్ములతో వాదనలు కానీ, ఇంట్లో గొడవలు కానీ, వివాదాలు కానీ, మనీ రిలేటెడ్ అయితే పాపం బాగా కష్టపడ్డటువంటి దాఖలాలు ఉన్నవి, కష్టపడుతూ ఉన్నారు. ఈ ఏప్రిల్ నుండి కొంత అమ్మయ్య అనుకునేటువంటి విధంగా వీరికి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూర్తిగా కాదు, ఏప్రిల్, మే, జూన్ వచ్చింది అంటే ఓకే, డన్. ఈ సమ్మర్ అంతా కూడా కొంత హాట్గానే ఉంటుంది వ్యవస్థ. సో జూన్, జూలై వచ్చింది అంటే మిమ్మల్ని ఎవరు ఆపరు. ఒక 1 year పాటుగా మరి గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నవి ఏమైనా. సో ఇలాంటివి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నవి. సో మొత్తము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కుంభరాశి వారు వారేందో, వారి రూమ్ ఏందో, వారి ఫోన్ ఏందో అంత మట్టుకే, కానీ ఏది ఎక్కువ షేర్ చేసుకోరు. వారికి కోపం వచ్చింది అంటే చేతిలో ఉన్న వస్తువులు ముందు బలగాలి, కోపాన్ని ప్రదర్శిస్తారు. ఎట్లా అద్దం, టీవీ, ఫోను ఎట్లుంటే అట్లా. సో మరి ఆ విధంగా ఉండేటువంటి వీరికి మరి ఇంకా ముందు ఏమిటనేది చూద్దాం. ఓకే, ఇక వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది? ఏ తేదీల్లో ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది గురుగారు? కుంభరాశి వారికి కూడా అంతే. నెంబర్ 9 లక్కీ, నెంబర్ 9, 18, ఇది 27 లక్కీ. సో శనివారాలు, మంగళవారాలు ప్రయత్నం చేసుకోండి. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సా, సి, సు, సే అక్షరాలు, సా, సి, సు, సే అక్షరాలతో ఉండేటువంటి వారు వాస్తవానికి గత 5-6 సంవత్సరాల నుండి కూడా ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు. బెట్టింగ్ యాప్స్లో కానీ, డ్రగ్స్ రిలేటెడ్ కానీ, అంటే వీరు అని అంటలేను, సినీ ఇండస్ట్రీలో కుంభరాశి వారు, ఈ వీళ్ళ పేర్లు ఎస్ లెటర్తో మొదలవడాలు, ఆత్మహత్యలకు గురైన వాళ్ళు, హత్యకు గురైన వాళ్ళు, ఇవన్నీ ఎస్ లెటర్తో ముడిపడి ఉన్నవి. సో ఇదంతా ఏలినాటి శనికి సంబంధించిన ఇంపాక్టే ఇందులో వీరిపై అధికంగా ఉంది. కుంభరాశికి సంబంధించింది శనైశ్వరుడు అయినప్పటికీ కూడా ఇది కొంతమంది ఉంది. కొందరికి ఏమిటి, పేరు రీత్యా వేరే పేరు ఉంటుంది, రమేషో, నరేషో, కిషోరో లైక్, కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కుంభరాశి. ఇట్లా ఉన్న వారికి 2 రకాలుగా ఎఫెక్టే ఖచ్చితంగా. సో ఓవరాల్గా ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు అనేటువంటివి ఈ ఆగస్టు తర్వాత బాగున్నాయి. ఆర్థిక పరిస్థితులు పరంగా ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఓవరాల్గా మనీ పరంగా వీళ్ళకి ఏం చెప్తారు? అదే చెప్తున్నా, పెట్టొద్దు అనే చెప్పాను ఇందాక. ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పనికిరావు, పెట్టకూడదు. ద్వితీయాతు సూర్యుడు శని కలయిక ఉన్నది.
డేంజర్ జోన్, బీ కేర్ఫుల్. మొండి బకాయిలు వచ్చే అవకాశాలు అని కనిపిస్తున్నాయి. గతంలో డబ్బులు ఇచ్చి ఉంటారు, అవి తిరిగి రాక ఆశలు వదిలేసి గొడవలు జరుగుతుంది. ఇందాక అదే చెప్తున్నాను, గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్టర్ ఆగస్టు తర్వాత వస్తాయి. జూన్ జూలై తర్వాత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. జూన్ జూలై ఆగస్టు తర్వాత ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో? కొంచెం ఇబ్బందికరంగానే సాగుతూ ఉన్నది కదా దాంపత్య జీవితం. కానీ బ్రేకప్స్ జరగడాలు కానీ అధికంగా ఉంటాయి. బ్రేకప్స్ వీరికి 1, 2 మినిమం 2కి ఎబోనే ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా దాంపత్య జీవితం అయినా ఓపిక అనేది అవసరం. మీరు ఓపికగా ఉండండి, బాగానే ఉంటుంది. కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా ప్రేమ అనురాగాల పరంగా ఓవరాల్గా లైఫ్ కుటుంబం సంబంధించి మాట అనుకోవడం గతంలో ఎలా ఉంటే ప్రస్తుత కాలం ఏ విధంగా ఉంటుందండి? ప్రస్తుతం అదే జూన్ దాటాలి. జూన్ దాటితేనే వీరికి కొంత గురుబలం అనేటువంటిది రాబోతూ ఉన్నది. బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ద్వితీయాతో శనికి సూర్యుడు తోడవుతున్నాడు ఈ నెల. మాట కఠినంగా వేడిగా మాటలతో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, మీ మాట మూలకంగా ఎవరైనా బాధపడడం కానీ ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మాట జాగ్రత్త, డబ్బు జాగ్రత్త. డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా ఈ టైం బాగాలేదు. ఈ 1 మంత్ డబ్బు మీకు రావాల్సిందున్నా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి. అధికంగా భార్యాభర్తలకు కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓపికగా ఉండండి. సప్తమాధిపతి లగ్నాధిపతితో కలిసి 2లో ఉన్నాడు కనుక పార్ట్నర్షిప్లో కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుందంటారు? మా కుంభరాశి వారు కూడా ఆంజనేయ స్వామి ఆరాధన అవసరము. కుంభరాశి వారు అధికంగా కూడా లక్ష్మీదేవి ఆరాధన కానీ లేదా లలితా సహస్రనామాలు చదివిన, విన్న, పారాయణం చేసిన, హనుమాన్ చాలీస పారాయణం చేసిన వీరికి మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా. 43 రోజులు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 43 రోజులు హనుమాన్ చాలీస మీరు కంటిన్యూగా సౌత్ డైరెక్షన్ కూర్చొని, అంటే సౌత్ టు నార్త్ కూర్చొని ఏదైనా గుళ్ళో చదవండి. విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత జాతకము అనేటువంటిది వేరు, గోచారం వేరు. గోచారం వేరు, గ్రాచారం వేరు. మనం ఇదంతా గోచార ఫలితాలు. మరి ఇన్ని బాగాలేవు ఇవి అని చెప్తున్నాం. ఒకవేళ మీకు మీ యొక్క జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం కానీ మీ యొక్క గ్రహచారము అద్భుతంగా ఉంది, ఏ బుధాదిత్య యోగమో, గురువు చంద్రుల కలయికనో, కుజుడు చంద్రుల కలయికనో, చంద్రమంగళ కలయికనో ఇలా ఉన్న ఎడల మిమ్మల్ని ఎవరు ఆపలేరు. విశేషంగా స్మార్ట్ మనీ సంపాదించవచ్చు మీరు. ట్రేడింగ్లో, లాటరీల్లో, పందాలల్లో, బెట్టింగ్ యాప్స్లలో సిస్టమ్ ఉంటే చాలా వీరికి డబ్బులు ఏ రకంగానైనా సంపాదించే పరిస్థితి ఉంటుంది. కనుక అది గమనించుకోండి. సో వ్యక్తిగత జాతకం అనేది మస్ట్. కనుక వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకుండే కోరికలు నిజమవుతాయా, ఎప్పుడు తీరుతాయి ఏంది అనేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100% విశ్లేషించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేది మీ జిందగీలో గుర్తుండిపోతుంది. అంతే. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.